రజనీకాంత్ దక్షిణ భారత సినీ నటుడు. ప్రేక్షక అభిమానులు ప్రేమగా సూపర్ స్టార్గా పిలుచుకుంటారు. రజనీకాంత్ భారతదేశంలోనే ప్రజాదరణ ఉన్న సినీ నటుడు. అందుకు కారణం ఇతని నడక మరియు డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఉంటుంది. సామాజిక స్పృహ కలిగిన సినిమాను నిర్మించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే భారత సినిమా అత్యున్నత అవార్డు పద్మభూషణ్ పొందాడు. అలాగే రజనీకాంత్ రచయిత, నిర్మాత మరియు గాయకుడిగా చేశాడు. తలైవాగా ప్రసిద్ధి చెందిన తలైవా తన అద్భుతమైన నటన మరియు ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ శైలితో భారతదేశం అంతటా విస్తృతంగా గుర్తింపు పొందిన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుండి విస్తృతమైన గుర్తింపు పొందిన మొదటి నటుడిగా గుర్తింపు పొందాడు. తమిళం, తెలుగు నుంచి బెంగాలీ, హిందీ వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. తన ఉదార స్వభావంతో సినీ పరిశ్రమలో ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. రజనీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. రజనీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర పూణే సమీపంలోని మావడి కడేపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజనీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అస్వద్ బాలుభాయ్. 1956లో రామోజీరావు పదవి విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతు నగర్కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు. రజనీకాంత్ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. చిన్నతనంలోనే చురుకైన విద్యార్థిగా ఉండేవాడు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆటల మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇదే సమయంలో రజనీకాంత్ సోదరుడు అన్నయ్య రామకృష్ణ మఠంలో చేరాడు. రజనీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. రజనీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర పూణే సమీపంలోని మావడి కడేపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజనీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అస్వద్ బాలుభాయ్. 1956లో రామోజీరావు పదవి విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతు నగర్కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు. రజనీకాంత్ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. చిన్నతనంలోనే చురుకైన విద్యార్థిగా ఉండేవాడు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆటల మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇదే సమయంలో రజనీకాంత్ సోదరుడు అన్నయ్య రామకృష్ణ మఠంలో చేరాడు. ఇక్కడ ఆయనకు వేదాల గురించి, సంప్రదాయాల గురించి, చరిత్ర గురించి బోధించేవారు. దాంతో ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు అక్కడ నాటకాలలో కూడా పాల్గొనేవాడు. ఒకసారి మఠంలో ఏర్పాటు చేసిన పౌరాణిక నాటకంలో ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో ఆయన నటనకు గాను కన్నడ కవి డి.ఆర్. బేంద్రే ప్రశంసలు లభించాయి. ఆయనకు నటన పట్ల క్రమక్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పాఠశాల విద్య పూర్తి కాగానే రజనీకాంత్ కూలీతో సహా అనేక పనులు చేశాడు. తర్వాత బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా ఉద్యోగం వచ్చింది. కన్నడ నాటక రచయిత టోపి మునియప్ప తన పౌరాణిక నాటకాలలో ఒకదానిలో నటించే అవకాశం ఇచ్చిన తర్వాత నాటకాలలో పాల్గొనడం కొనసాగించాడు. ఒక ప్రకటనను చూసి తర్వాత కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నట శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ అతని స్నేహితుడు, సహోద్యోగి అయిన రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించి ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. శిక్షణ సంస్థలో ఉన్న సమయంలో తమిళ చిత్ర దర్శకుడు కె. బాలచందర్ అతన్ని గుర్తించాడు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేశంతో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరున కాస్త తెర మీద రజనీకాంత్ అని మార్చాడు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్లోని పాత్ర పేరు నుండి దీన్ని తీసుకున్నారు. అలాగే తమిళం మాట్లాడడం నేర్చుకోమని దర్శకుడు అతనికి సలహా ఇచ్చాడు. రజనీకాంత్ వెంటనే ఆ సలహాను అనుసరించాడు. 2014లో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తర్వాత రజనీకాంత్ 24 గంటల్లోనే 2,10,000 మంది ఫాలోవర్లను అందుకున్నారు.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని పేర్కొన్నాయి. నటుడు, రచయిత వైజీ హేమేంద్ర ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ తన పర్సనల్ విషయాలను బయటపెట్టాడు. జీవితంలో ఎదగడానికి రజనీకాంత్ పడ్డ కష్టాలు మామూలువేం కాదు. బస్ కండక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆ కాలంలో ఆయన ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల ఎన్నో అలవాట్లు ఉండేవి. అవసరాన్ని బట్టో పరిస్థితుల వల్లో తెలియదు కానీ ఈ అలవాట్లలో కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. కానీ వాటిని మానుకోవడం ఆయన తరం కాలేదు. అంతేకాకుండా అప్పుడవి ఫ్యాషన్. సినిమాలోకి రాకముందే రజనీకాంత్ భోజనం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదట. రోజుకు 2 పూట్ల మటన్ ఉండేదట. మటన్ ముక్క లేకపోతే ముద్ద దిగేది కాదట. కష్టకాలంలోనూ రజనీ తిండి విషయంలో తక్కువ కాకుండా చూసుకునేవారట. ఇక మటన్తో పాటు ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకునేవారట. రోజు పెగ్గు పడందే నిద్ర పట్టేది కాదని రజనీ చెప్పాడు. ఇక సిగరెట్లకు లెక్కలేదని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే సినిమాల్లోకి వచ్చాక రజనీ చేతిలో మరింత డబ్బు ఆడిందే. దీంతో ఇక ఈ అలవాట్లకు పట్టపగ్గాలే లేకుండా పోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే మటన్ పాయ తప్పనిసరిగా ఉండేదని అన్నారు. వీటితో పాటు అప్పం, చికెన్ ఖచ్చితంగా ఉండాలని ఆర్డర్ వేసేవాడట. అయితే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ రజనీ ఇప్పటికీ యాక్టివ్గా ఉంటారు. ఆయన వయసు 73 ఏళ్లు. యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఇప్పటి సినిమాలు తీస్తున్నాడు. నిజ జీవితంలో కూడా రజనీకాంత్ హీరో కావడానికి కారణాలు. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల హృదయాలను శాసిస్తున్నారు. ఆయన్ను ఆరాధించడమే కాకుండా తలైవాగా ఆరాధిస్తారు. ఆయన సినిమాలు సౌత్ ఇండియా మార్కెట్లోనే కాకుండా జపాన్, యునైటెడ్ కింగ్డమ్ వరకు కూడా బాక్సాఫీస్ హిట్స్గా నిలిచాయి. అందుకు ముత్తు ఒక ఉదాహరణ. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అతని పెద్ద వ్యక్తిత్వం వెనుక మనందరిలాగానే ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు. సింప్లిసిటీ విషయంలో తన స్టార్డమ్ను బ్యాలెన్స్ చేసుకునే సామర్థ్యం అతని రియల్ లైఫ్ హీరోను కూడా చేస్తుంది. రజనీకాంత్ హృదయాలను మాత్రమే కాదు, హిమాలయాల ఎత్తైన శిఖరాలను కూడా గెలుచుకున్నారు. ఇది శాంతి మరియు ధ్యానం కోసం అతని ఆధ్యాత్మిక స్థావరం. ఈ పవిత్ర గుహలను అన్వేషించిన ఏకైక నటుడు ఆయనే. తన సినిమాలు బాగా ఆడినప్పుడు తన జేబు నుంచి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇస్తాడు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడినప్పుడు ఆ నష్టాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయన నిస్వార్థం అలాంటిది. ఇటీవల చెన్నై వరదల సమయంలో సీనియర్ నటుడు రజనీకాంత్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకొని 10 కోట్ల విరాళం ఇచ్చారు. తన కోసం ఎవరూ ఎదురు చూడకుండా తన షూటింగ్లు, ఈవెంట్లను సమయానికి ముందే చేరుకుంటాడు. అంతేకాదు సొంతగా కారు నడపడానికి కూడా ఇష్టపడతాడు. చాలామంది తారల మాదిరిగా కాకుండా అతను షూటింగ్లు మరియు అవుట్డోర్ ఈవెంట్ల సమయంలో పరివారం హాజరు కావడానికి నిరాకరిస్తాడు. బట్టలు, పాత చిత్రాలు, పాత కారు వంటి తన పాత వస్తువులను ఇప్పటికీ భద్రపరుస్తున్నాడు. ప్రపంచంలో దేనినైనా కొనగలిగేంత ధనవంతుడైనప్పటికీ అతని వినయం వస్తువుల విలువను అర్థం చేసుకోవడానికి అతనికి సహాయపడుతుంది. తనకు తొలి బ్రేక్ ఇచ్చిన తన గురువు కె. బాలచంద్రను రజనీకాంత్ ఇప్పటికీ చూస్తున్నారు. మెగాస్టార్ కావడం వల్ల తన మూలాలను మర్చిపోలేదు. తలైవ తన గురువును ఈనాటికి తిట్టడానికి, ప్రశ్నించడానికి అనుమతిస్తాడు. మెగాస్టార్ మేధావి కూడా. రజనీకాంత్ ఎంత నేర్చుకున్నారో ఆయన అభిమానుల్లో చాలామందికి తెలియదు. అతను చాలా చదువుతాడు. సైన్స్, ఆధ్యాత్మికత, రాజకీయాలు, సంస్కృతి ఆయన ఆసక్తి రంగాలు. రజనీకాంత్ తన సినిమాల్లో పోషించిన పాత్రలన్నీ మనకు తెలుసు. కానీ ఆయన నిజ జీవిత పాత్రలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. కూలీగా, బస్ కండక్టర్గా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేవాడు. ఆయన కృషి ఫలించిందని మిగతాదంతా చరిత్ర అన్నారు. ఎలాంటి పబ్లిసిటీ కోరుకోకుండా దాతృత్వ కార్యక్రమాలు చేసే చాలామంది నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. గత 2 దశాబ్దాలుగా ఎంతో మందికి వారి చదువులు, వైద్యం, ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేశారు. రజనీకాంత్ సినిమాల బ్యానర్ల రూపకల్పనలో దిట్ట. రజనీకాంత్తో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. రజనీకాంత్తో తనకు ఎలా పరిచయం ఉందన్న విషయాన్ని ఆయన వివరిస్తూ తన కుటుంబం నిరుపేద అని, తన తల్లి రజనీకాంత్ ఇంట్లో పనిచేసేదని చెప్పారు. రజనీ సార్ నా స్కూల్ ఫీజు చెల్లించేవారు. మా తాతగారు కూడా అక్కడే పనిచేసేవారు. కార్పొరేషన్ ఉద్యోగి అయిన ఆయన, రజనీకాంత్, జయలలిత ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేసేవారు. అప్పుడప్పుడు రజనీకాంత్ ఇంట్లో కూడా పనిచేస్తుంటాడు. అలా సూపర్ స్టార్ న్యూస్ పేపర్ చదువుతూ మా తాతగారితో చాట్ చేసేవాడు. ప్రతి సంవత్సరం దీపావళికి మా కుటుంబం మొత్తం అతని ఇంటికి వెళ్ళేది. రజనీ సార్ మాకు స్వీట్లు, కొత్త బట్టలు ఇచ్చేవారు. మా తాతయ్య చేసిన పనికి డబ్బులు కూడా ఇస్తాడు. తన కాళ్లపై పడేవారని రజనీకాంత్ ఎప్పుడూ ఇష్టపడరని మది పేర్కొన్నారు. ఒకరోజు పోయస్ గార్డెన్లోని ఆయన నివాసం వెలుపల పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అందుకని అడయార్లోని తమ ఇంటికి రమ్మని మా తాతయ్యను కోరాడు. తెల్లటి ధోతి,
చొక్కా ధరించి బెంజ్ కారులో వచ్చిన ఆయన కారు దిగ్గానే కొందరు ఆయన కాళ్లపై పడి ఆశీస్సులు తీసుకున్నారు. కానీ అలాంటి పనులు చేయొద్దని రజనీ సార్ వార్నింగ్ ఇచ్చారు. గుంపులో మమ్మల్ని గమనించి తనతో పాటు మేడపైకి రమ్మని చెప్పాడు. చాలాసేపు వెయిట్ చేస్తున్నానా అని మర్యాదగా అడిగారు. మమ్మల్ని పలకరించి మిఠాయిలు ఇచ్చి కాసేపు మాట్లాడారు అని వివరించారు. 2000లో పద్మభూషణ్, 2016 పద్మవిభూషణ్, 2007 రాజ్ కపూర్ అవార్డ్, 2010 రికగ్నైజ్డ్ యాజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ బై ఫోర్బ్స్, 2021 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్ల వయసులోనూ తనను ముందుకు నడిపించే విషయాల గురించి మాట్లాడారు. తక్కువ ఆశించండి, తక్కువ ఆందోళన చెందండి, నిఢారంభరంగా తినండి, సాధారణంగా నిద్రపోండి, తక్కువ వ్యాయామం చేయండి మరియు తక్కువ మాట్లాడండి. ఈ పనులు చేయడం వల్ల మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఆ జీవనశైలిని నమ్మి అనుసరించడం వల్లనే ఈ వయసులో నేను ఎనర్జెటిక్గా, హ్యాపీగా ఉన్నాను అని రజనీకాంత్ అన్నారు. అభిమానులకు నాపై ఉన్న ప్రేమ కారణంగానే ఈ వయసులో కూడా హీరోగా నటిస్తున్నాను. బెంగళూరులోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శివాజీరావు గైక్వాడ్ అనే మరాఠీ కుర్రాడి ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ఫుట్పాత్లపై పడుకొని స్నేహితుల దగ్గర బట్టలు తెచ్చుకొని ఆకలి కడుపుని పీడిస్తోంది. కానీ అవేవి అతని శైలిని దెబ్బతీయలేదు. 10A మార్గంలో BTS బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో కండక్టర్గా పనిచేసిన తన మొదటి అభిమానులను సంపాదించుకున్నాడు. అతను నడిచిన తీరు, కదిలిన తీరు, టికెట్లను చింపివేసిన తీరు శైలితో మార్పును తిరిగి ఇచ్చింది మరియు తన వేళ్లల్లో జుట్టును బ్రష్ చేసింది. ఇదంతా గమనించిన ప్రయాణికులు శివాజీ చేష్టలను చూసేందుకు బస్సు 10A పట్టుకోవడానికి జనం ఎదురు చూశారని ప్రచారం జరిగింది. సన్ గ్లాసెస్ తిప్పుతూ, సిగరెట్లు తిప్పుతూ, పాపులర్ రాజ్ కుమార్ డైలాగులు చెప్తూ రాజ్ బహదూర్ అనే ప్రయాణికుడిని కలుసుకున్నాడు. అతను ప్రియమైన మిత్రుడయ్యాడు. అతను చివరికి చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ యాక్టింగ్కు దరఖాస్తు చేయమని ప్రేరేపించాడు. అక్కడే ఇన్స్టిట్యూట్లో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న దర్శకుడు K. బాలచందర్ను కలుసుకున్నాడు. అతను అతని వివరించలేని కళ్లను కనుగొన్నాడు మరియు అతని తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఆ కుర్రాడు యాక్టర్ అయితే శివాజీ అనే పేరు వర్కౌట్ అయ్యేది కాదు. మహోన్నతమైన శివాజీ గణేశన్ నుండి తన గుర్తింపును వేరుగా ఉంచడానికి బాలచందర్ తాను దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని ఒక పాత్ర పేరు మీద ఆయనకు రజనీకాంత్ అని పేరు పెట్టాడు.